క్యాథలిక్ హబ్ ప్రేక్షకులకు శుభమగును గాక. యోహాను 3:2 ప్రకారము, నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగును గాక. నీవు ఆధ్యాత్మికంగా ఎట్లు వర్ధిల్లుచుంటివో శారీరకంగా కూడా అట్లే వర్ధిల్లుదు కాక అనే వాగ్దానం మీకు నెరవేరాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ 40 దినాలు మీకు ఆనందకరంగా సంతోషంగా ఉండాలని ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి మనం ధ్యానించుకుందాం. ఈ 40 దినాలు కూడా శరీరాన్ని గురించి కాకుండా ఆత్మని గురించి మనం ధ్యానించుకోవాలి. అందుకే యాష్ వెడ్నెస్డే రోజున ఫాదర్స్ మన నొసట్ మీద విభూది ఉంచుతూ ఏమంటారంటే, మట్టి నుంచి వచ్చావు ఓ నరుడా, నువ్వు మళ్ళీ మన్నైపోదుగా. కానీ ఆది కాండంలో దేవుడు ఆదాంని శపించినప్పుడు, అవిధేయత వలన శపించినప్పుడు ఆ మాటను చెప్తారు. అంటే ఈ శరీరం మాత్రమే మట్టి నుంచి, దేవుడు మట్టి నుంచి శరీరం తీసుకొని, దేవుడు మట్టిని తీసుకొని శరీరాన్ని చేస్తారు. ఈ శరీరం మాత్రమే మన్నైపోతుంది. కానీ లోపల దేవుడు తన శ్వాసను ఊదినప్పుడు ఆత్మ ఉంటుంది కదా, అది మన్నైపోదు, అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. కనుక ఈ శరీరము ఆత్మని మొయ్యడానికే ఉంది కాబట్టి ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ శరీరం మీద కాకుండా ఆత్మ మీద ఉండాలన్నమాట. ఈ 40 దినాలు ముఖ్యంగా మన ఆత్మ ఎలా ఉంది, మన దేవునితో మన సంబంధం ఎలా ఉంది తెలుసుకొని మన సంబంధాన్ని మనం బాగు చేసుకోవాలన్నమాట. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రితో అంటాడు, తండ్రి నీ ఆస్తిలో నా భాగం నాకు ఇవ్వని. తన ఆస్తి తీసుకొని స్నేహితులతో దూరంగా వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ ఆయన తిరిగి వస్తాడనమాట. పందుల యజమాని దగ్గర ఉండి పందులు కాస్తుంటాడు. పందుల యజమాని ఎవరంటే సైతానికి సాదృశ్యంగా ఉన్నాడు. పందులు పిశాచులకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. అంటే పందులు తినే పొట్టు అంటే పిశాచులు ఏం తింటాయి? త్రాగడము, బూతు మాటలు, బూతువి చూడడం అన్నీ అన్నమాట. అలాంటివన్నీ. కానీ అది కూడా ఆయనకి కరువైనప్పుడు అనుకుంటాడు, నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రితో అంటాను, నాన్న నీ కొడుగ్గా ఉండే అర్హత నాకు లేదు, కానీ నీ పనివాళ్ళు ఒకరిగా నన్ను పెట్టుకున్నానా అని నా తండ్రి దగ్గరికి వెళ్తానని తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఆయన యూటర్న్ తీసుకొని తిరిగి వస్తాడు. దాన్నే డినోమా అంటారనమాట గ్రీక్లో. అంటే యూటర్న్, వెనుకకి తిరగడం, వెళ్ళుచున్న దారిని వెనుకకి తిరిగి తండ్రి దగ్గరికి వస్తాడనమాట. తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతాడు, నాన్న నేను దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను మన్నించు నాన్న అని. కానీ తండ్రి మాత్రం దూరం నుంచే కొడుకుని చూస్తాడు, పరిగెత్తుకొని పోయి కుమారుని కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఆనందపడతాడు, ఆనంద బాష్పాలు రాలుస్తాడు. పని వాళ్ళని పిలిచి ఇంట్లోకి వచ్చిన తర్వాత మురికి బట్టలు తీసి నా కొడుక్కి మంచి బట్టలు, పరిశుద్ధమైన బట్టలు కట్టబెట్టండి, ఉంగరాన్ని తొడుగుతాడు, చెప్పులు తొడుగుతాడు, విందు చేస్తాడు. అది ఇప్పుడు జరగాలన్నమాట. మనం ఈ సంవత్సరంలో దేవునికి దూరంగా వెళ్ళి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఈ లోకము, సైతాను, శరీరం, ఈ 3 మన శత్రువులు మనల్ని ఎప్పుడో ఒకసారి దేవునికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి రావాలి, తండ్రితో సంబంధం పెట్టుకోవాలి, యేసు ప్రభుతో సంబంధం మళ్ళీ పెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఆనందాన్ని పొందాలి. ఆయనకి వాక్యం విని విధేయత కలిగి జీవించాలన్నమాట. అది ఈ తపస్కాలంలో జరగాలి. తప్పిపోయిన కుమారులాగా తిరిగి వచ్చి ఆయనతో మంచి సంబంధం కలిగి అని చెప్పినట్లు జీవించాలి. అది ఉపవాసంలో జరగాలన్నమాట. అలాగే యెషయా 58 అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నారు. మీరు చేసే ఉపవాసం నాకు నచ్చట్లేదు, ఇది ఉపవాసం అనిపించుకుంటుందా? మీరు తగవులు ఆడి ఉపవాసం ఉన్నప్పుడు తగవులు ఆడి కొట్లాడుకుంటున్నారు, మీ పని వాళ్ళని పీడిస్తూ ఉన్నారు, మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుతారు. 5వ వచనంలో చెప్తున్నారు. యెషయా 58:5. మీకు బైబిల్స్ ఉంటే ఒకసారి
బైబిల్ తీసుకొని యెషయా 58వ అధ్యాయం చూడండి. ఇది ఉపవాసం అనిపించుకుంటుందా? నాకు ఇది ప్రీతిని కలిగిస్తుందా? నాకు ఇష్టంగా ఉండదు. మన ఉపవాసం అని పోట్లాటలు పెట్టుకొని సమాధాన పడకుండా ఉంటే అలా కాదు. నాకు ఇష్టమైన ఉపవాసం ఇది అంటున్నాడు చూడండి. యెషయా 58:6లో మీరు అన్యాయపు బంధములను విప్పండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. అన్యాయపు బంధాలు అంటే ఏంటి? నిన్న నేను ముత్తంగి వెళ్తే ఒక సోదరి నాతో పంచుకుంటున్నారు, అక్క మేము ఒకరికి అప్పు ఇచ్చామక్క, అప్పు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే మా తమ్ముడి మీద ఏదో కోపం పెట్టుకొని మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మా మీద కోర్టులో కేసేశారు. అసలు ఎంత అన్యాయం అక్క ఇది అని. అవునమ్మా, ఇవి రెండవ రాకడ ముందు దుష్టులు, సైతాను, అంత్యక్రీస్తు ఈ దుష్టుల ద్వారా పరిపాలిస్తాడు. దుష్టులు ఇంకా దుష్టులయ్యే రోజులు ఇవి. దుష్టులు పరిపాలిస్తున్న రోజులు కాబట్టి నీతిమంతులు చాలా శ్రమలు పడే రోజులు కూడా ఇవి అని చెప్పాను. ఇంకొక సోదరు చెప్తుంది, అక్క మా తమ్ముడు ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేసినప్పుడు మరి పేపర్స్ ఇచ్చేశాడు. అంటే అప్పు తీసుకున్నప్పుడు రాసుకున్నవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఆ పేపర్స్ ఒకసారి ఇవ్వయ్యా, నాకు కొంచెం పని ఉంది అని తమ్ముడి దగ్గరికి వచ్చి మళ్ళీ తీసుకున్నాడంట. పోనీ పెద్ద మనిషి కదా, నేను అడిగినప్పుడు అప్పు ఇచ్చాడు 12 లక్షలు, కనుక ఆ పేపర్లు అడిగితే ఇద్దాము అని ఇచ్చేస్తే అప్పుడు కోర్టులో కేసు పెట్టాడంట. నాకు ఆయన డబ్బు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు పెట్టాడు. ఎంత అన్యాయం అక్క! డబ్బు మా తమ్ముడు మొత్తం కడితే కూడా కట్టలేదని కోర్టులో కేసు పెట్టాడు. 7 కోర్టులలో కేసు పెట్టాడక్క, ఏం చేయాలి అని చెప్పి. అంటే లోకం ఎలా ఉంది చూడు. అన్యాయపు బంధనములను విప్పుటయే దేవుడు కోరుకునే ఉపవాసం. మీరు ఎవరికైనా అన్యాయం చేస్తున్నారా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టారా? లేదా మీ భార్యకి అన్యాయం చేసి ఆమెకు పిల్లలు లేరని ఇంకొక స్త్రీతో వెళ్ళారా? ఎలా ఉన్నారు? కోడలికి అన్యాయం చేశారా? అత్తకు అన్యాయం చేశారా? మీ కొడుకులకు అన్యాయం చేసి ఉన్నారా? మీ పిల్లలకి అన్యాయం చేశారా? అన్యాయపు బంధనాలు విప్పండి. మీ సంఘంలో ఎవరికైనా మీరు అన్యాయం చేసి ఉన్నారా? ఆ బంధనాలు మీరు విప్పండి. ఇది నేను కోరుకునే ఉపవాసం అని దేవుడు చెప్తున్నారు. ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగించండి. ఇతరుల మెడ మీదికి ఎలాంటి కాడి మీరు ఎత్తి ఉన్నారు? కొన్నిసార్లు వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటూ ఉంటారు, కొన్ని రకాల భారాలు పెడుతూ ఉంటారు. అలాగే సైతాను ఏదైనా కాడి పెడితే ఆ కాడి మీరు దించండి. పీడితులను విడిపించండి. సైతాన్ ఎవరిని పీడిస్తూ ఉన్నాడో లేదా మీరు పీడిస్తూ ఉన్నారో వాళ్ళని విడిపించండి. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. యెషయా 61:1లో ప్రభు అంటున్నారు, ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు చెరలో ఉన్న వారిని విడిపించడానికి. డ్రగ్స్లో లేదా త్రాగుడులో ఎలాంటి చెరసాల, సెల్ ఫోను, కంప్యూటర్సు. ఇప్పుడు చూస్తే యవ్వనస్తులు రాత్రి పడుకోరు చాలామంది. మరి రాత్రులలో టీవీలకు అలవాటు పడిపోతారు. చాటింగ్ అని చెప్తున్నారు కొంతమంది, చాలా భయంకరమైనవి చూస్తూ ఉన్నారని చెప్పి. కనుక అలాంటి ఆ కాడి అన్నమాట, సైతాన్ పెట్టిన కాడి, చాటింగ్, పాపం చూడడం, డ్రగ్స్, ఆ కాడి మీరు దించండి. త్రాగుడు అనే కాడి సైతాన్ పెట్టుంటే మీరు దించండి. ఒక తల్లిగా లేదా ఒక సంఘ కాపరిగా, ఒక తండ్రిగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా ఆ కాడిని మీరు దించండి. మీరు పెట్టింది మాత్రమే కాకుండా సైతాన్ పెట్టిన కాడి కూడా మీరు దించండి. మీరు కాడి పెట్టుంటే మీరు దించండి. ఇది దేవుడు కోరుకునే ఉపవాసం. వారిని ఎట్టి బాధలకు గురి చేయకండి. ఇంకా 2 మొదటి పాయింట్ అయిపోయిన తర్వాత యెషయా 58:7లో మీ భోజనంను ఆకలి కొనిన వారికి వడ్డించండి, ఇల్లు వాకిలి లేని వారికి మీరు ఆశ్రయం ఇవ్వండి, బట్టలు లేని వారికి దుస్తులెండు, మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి. ఇది కూడా మనం ఉపవాసం చేయకుండా ఉంటాం కదా, అంటే అన్నం తినకుండా ఉంటాం కదా. మనం ఉపవాసం చేస్తామంటే భోజనం తినం, అప్పుడు ఆ భోజనం పేదవాళ్ళకి ఇవ్వండి. నాణానికి 2 వైపులా ఉంటే చెల్లుతుంది కదా. మరి అన్నం తినకుండా ఉండడం ఒకవైపు అయితే,
ఆ అన్నం పేదవాళ్ళకి ఇవ్వడం ఇంకొక వైపు. రోజు ఒకరికి అన్నం పెట్టాలి, నియమం చేసుకోండి. రోజు చేయకపోయినా కనీసం ఆదివారం అలా ప్రారంభించండి. మీ బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి. మీ ఇంట్లో మంచి బట్టలే ఉండొచ్చు కదా, కొన్ని మీరు అస్సలు వేసుకోకుండా ఉండొచ్చు. మరి నాకు తెలిసిన సోదరి, నా దగ్గర ప్రార్థనకు వచ్చే సోదరి, అక్క ఇదిగో కొన్ని చీరలు నేను తీసిస్తాను, మీరు వెళ్ళిన చోటు ఇవ్వండి అని ఇచ్చారు. మా పాప తన డ్రెస్సెస్ మంచివి, మరి కొన్ని అయితే వేసుకోలేదు కూడా, అవి ఎవరికైనా ఇచ్చే మమ్మీ పేదవాళ్ళకి అన్నప్పుడు మరి ఆ అనాథాశ్రయాలు హోమ్స్కి పంపించాను అనమాట. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు, యవనస్తులు, వాళ్ళకి పంపించాను. ఇంకా నావి కొన్ని, మా హస్బెండ్వి కొన్ని అన్నీ తీసేసి, ఈ 40 డేస్లో మీ ఇంట్లో చాలా మంచి వస్తువులు ఉంటాయి, మీరు వాడరు ఎప్పుడు, కానీ అవి పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక్కరికి బట్టలు లేని వాళ్ళకి మీరు బట్టలు ఇచ్చినట్లయితే దానికి దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మ వస్త్రాలతో మిమ్మల్ని కప్పుతాడు, నీతి వస్త్రాలతో కప్పుతారు. పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి తెల్లని వస్త్రాలని ప్రభు ఇస్తారు. దర్శన గ్రంథం 7:13 చూడండి. యోహాను దర్శనంలో చూస్తాడనమాట. తెల్లని వస్త్రాలు వేసుకొని, మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు దేవుని ముందు నిలబడి అనేక మంది నీతిమంతులు దేవుని స్తుతిస్తారు. వాళ్ళందరూ తెల్ల వస్త్రాలు వేసుకొని ఉన్నారనమాట. దూతలు అక్కడ తెల్లని వస్త్రాలు బంగారు సూదితో, బంగారు దారంతో కుడతారంట. మన ఆత్మ పరలోక తండ్రిని చేరుకున్నప్పుడు ఆ దూతలు యేసుప్రభు చెప్పినప్పుడు మనకి వస్త్రాలని తొడుగుతారనమాట. ఇక్కడ మనం ఇస్తూ ఉంటే ఇక్కడ ఇస్తారు, పరలోకంలో కూడా ఇస్తారనమాట. మీరు ఇచ్చిన ప్రతిదానికి తిరిగి పొందుతారు. కనుక పేదవాళ్లతో మీకున్నది పంచుకొనండి. జక్కయ్య లూకాసు వార్త 19లో చాలా ధనికుడు, ఎరికో పట్టణంలో చాలా ధనికుడు. కానీ యేసు ప్రభు వాళ్ళ ఇంటికి రాగానే, ప్రభా నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా ఒక ట్యాక్స్ కలెక్టర్గా 100 రూపాయలు తీసుకునేది 200 తీసుకున్నాను, పరిహారంగా పెనల్టీగా 4 టైమ్స్ ఇస్తాను, 400 ఇస్తాను ప్రభా. అప్పుడు ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని. లూకా 19:9లో రక్షణ అంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి, మన పాపాలు యేసు రక్తంలో కడిగివేయబడతాయి, సైతాను అధికారం కొట్టివేయబడుతుంది, మనకి మంచి ఆరోగ్యము, శాంతి, సంతోషము, అభివృద్ధి, బిజినెస్లో, పిల్లలు చదువులో అభివృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధి అన్నమాట. రక్షణ అని సొటేరియా అనే గ్రీక్ పదం నుంచే దాని ట్రాన్స్లేషన్ తెలుగులో రక్షణ అని చేశారనమాట. ఆ రక్షణ అనే పదానికి స్వస్థత అని, అభివృద్ధి అని, నిత్య జీవం అని అనేక మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఉంటాయి. రక్షణ అంటే కేవలం యేసు ప్రభుని నమ్ముకుని అప్పు బాధల్లో, అనారోగ్యంలో, పోట్లాట్లో ఉండడం కాదు, అన్నీ వస్తాయన్నమాట. మీరు కూడా ఎవరికైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళకి తిరిగి ఇవ్వండి. డబ్బు తీసుకొని ఫోన్ అక్క నా చిప్ మార్చేశారు, సెల్ మార్చేశారు, నంబరు కనబడకుండా పోయినారు, అక్క ఏదో మా దొంగ పాస్బుక్ తయారు చేసి మా పొలం ఆక్రమించుకున్నారు. ఇవన్నిటి నుంచి బయటికి రావడం నిజంగా ఉపవాసం అంటే అన్నమాట. అది మనం చేయాలి. జక్కయ్యలో ఏ మార్పు వచ్చిందో ఆ మార్పు మనకొస్తే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనేసి ప్రభు చెప్పిన ఆ మాట ఈరోజు మీ కొరకే ఈరోజు రక్షణ. దేవుడు ఎక్కడికి వెళ్ళినా దూతల ఆధీనంలో మిమ్మల్ని ఉంచుతాడు, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. కనుక మీరు ఎవరికి అన్యాయం చేయకండి, మీ భోజనాన్ని పేదలతో పంచుకోండి, మీ వస్త్రాలు, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ రావాలంటే వాళ్ళ బట్టలు కొన్ని తీసి, వాళ్ళని అడిగి తీసి కనీసం ఒక జత పేదవాళ్ళకి ఇవ్వండి. మీ ఇంట్లో 4 ఉంటే ఒక్కొక్క జత తీసి మీరు పేదవాళ్ళకి ఇవ్వండి. అప్పుడు పరలోకం నుంచి దేవుడు మీకు ఇస్తారు. నీరు పోసే వాళ్ళకి దేవుడు నీరు పోస్తారని సామెతల గ్రంథం 11:25 చెప్తూ ఉంది. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుతారని యేసు ప్రభువే స్వయంగా మత్తయి 5:9లో చెప్పాడు. కనుక దయని కలిగి ఉండి దయ చూపించే దినాలు ఈ 40 దినాలు అన్నమాట. ఇంకా చూద్దాం ఏమంటున్నారో. మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించొద్దు. మీ అన్నయ్య, తమ్ముడు
వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఫీజు కట్టుకునే స్థితి లేకుండా ఉండొచ్చు, మీరు ఉన్నత స్థితిలో ఉండొచ్చు. వాళ్ళకి సాయం చేయండి. అన్నయ్య పిల్లలు నా పిల్లలు అనుకొని. ఆదికాండంలో యోసేపు మీరు చూసినట్లయితే 40వ అధ్యాయం నుంచి 42 నుంచి వాళ్ళ అన్నయ్యల్ని వాళ్ళ నాన్నగారిని ఆదరిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న దీవిస్తూ అంటాడు, నాన్న నువ్వు ఫలించిన కొమ్మ, నా తాత తండ్రులైన అబ్రాహాము ఇస్సాకుల దీవెనలు, నా దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు నాయనా నీ శిరస్సును అధిష్ఠించునుగా. కానీ యాకోబు వృద్ధుడు, 147 సంవత్సరాల వృద్ధుడు కుమారుడు యోసేపుని దీవిస్తాడనమాట. అన్ని దీవెనలు దేవుడు నీకు ఇచ్చుదురుగాక అని చెప్పి. కనుక మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు పేదలుగా ఉన్న మీ తోడబుట్టిన వాళ్ళని, ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి సహాయం చేయండి. ఈ 40 దినాలు ఇప్పుడే నేను వాక్యం చెప్పే ముందు ఒక సోదరి మరి ఖమ్మం నుంచి ఫోన్ చేశారు. అక్క మా అత్తమ్మకి బాగలేకపోతే హాస్పిటల్లో చూసుకొని ఇంటికి తీసుకొని వచ్చి స్నానం చేయించి తనకి మంచి బట్టలు వేసి మంచిగా భోజనం పెడితే నన్ను కౌగిలించుకొని ఏడ్చారక్క. ఏ కోడలు ఏ కూతురు కూడా చేయండి, నువ్వు నాకు చేసావమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక, నీ పిల్లల్ని దీవించునుగాక అని నేను అన్నాను. నిజంగా ఆ వృద్ధులు ఆ సమయంలో ఇచ్చిన దీవెన తరతరాలు 1000 తరాలకి దేవుడు ఆమెన్ చెప్తారు అని చెప్పాను. మన దీవెనలు పొందడానికి బేస్ దేవుడు మన తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల మనం చూపించే కనికరమే. కనుక తల్లిదండ్రుల పట్ల కనికరం చూపించే దినాలుగా ఈ 40 దినాలు మీరు పెట్టుకోనండి. మరియ తల్లి ఎలాగైతే ఎలిజబెతమ్మని సందర్శించి, వృద్ధురాలైన ఎలిజబెతమ్మ చాలా వృద్ధురాలు, కడు వృద్ధురాలు అంటున్నారు, అంటే తప్పకుండా 90 సంవత్సరాలు ఉంటాయి, ఆమెను సందర్శించారని లూకాసు వార్త 1:40 చెప్తున్నారు. 3 నెలలు ఆమెకి సేవ చేస్తారు. ఆమెకి కుమారుడు పుట్టి పేరు పెట్టే వరకు అన్నమాట. అందువల్ల మరియ తల్లికి కూడా ఎన్ని దీవెనలు పొందుతారు. ఎలిజబెతమ్మ అంటుంది, స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలమ్మా, నీ గర్భఫలము దీవించబడెను అని చెప్పి. అలాగే వృద్ధులకి మనం భోజనం పెట్టినప్పుడు నీ గర్భఫలం దీవించబడును గాక, అంటే నీ పిల్లలు దీవించబడుదురు గాక అని. మీరు ఉపవాసం చేసినప్పుడు భోజనాన్ని వృద్ధులైన తల్లిదండ్రులకు పెట్టండి, అత్తమ్మ వాళ్ళకి పెట్టండి, ఆడవాళ్ళకి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు దీవిస్తే ఆ దీవెన తరతరాలుగా ఉంటుంది. తర్వాత అప్పుడు ఏమంటున్నారు ప్రభు చూడండి, ఈ పనులు 6:7లో యెషయా 58 6:7లో ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అవి మీరు పాటిస్తే అన్యాయపు బంధనాలు విప్పి, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడి విప్పి, మీరు మీ భోజనాన్ని మీ దుస్తులు పేదలతో పంచుకొని మీ రక్త సంబంధులకి, మీ తల్లిదండ్రులకి, తోడబుట్టిన వాళ్ళకి సాయం చేస్తే ఏం జరుగుతుందంటే, నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీపై ప్రకాశిస్తుంది. ప్రాతంకాల సూర్యుడు అంటే ఉదయకాల సూర్యుడు, ఉదయ భాస్కరుడు. ఉదయకాల సూర్యుడు 6 గంటల నుంచి ఇంకా 7, 8, 9 అవుతుంటే అభివృద్ధి చెందుతూ ఉంటాడనమాట. అలా దేవుని యొక్క కృప మీ మీద అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుని కృప అభివృద్ధి చెందిందంటే మీరు కూడా అభివృద్ధి చెందుతారు. దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక అతడు అభివృద్ధి చెందాడని 39 ఆదికాండం 39:2 చెప్తున్నారు. మీరు దేవుని కృప ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో మీ మీద, మీరు, మీ పిల్లలు, మీ బిజినెస్, చదువులు, ఆరోగ్యం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. మీ కృప, నా కృప ప్రాతంకాల సూర్యుని వల్లే మీపై ప్రకాశిస్తుంది. మీ గాయాలు తొందరగా మానుతాయి. మీకు తెలుసా, షుగరు, బీపీ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? మీరు ఇవన్నీ చేయండి. మీ తల్లిదండ్రులకు సాయం చేయండి, తోడబుట్టిన వాళ్ళకి చేయండి, పేదవాళ్ళకి చేయండి. అప్పుడు ఏ చేత్తో సాయం చేస్తారో వాళ్ళకి వెంటనే ఆరోగ్యం వస్తుంది. 41వ కీర్తన 1-2 వచనాలు ఏం చెప్తున్నాయంటే, పేదలను ఆదరించేవాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తారు. ఇంకేం చెప్తున్నారు చూడండి, 9వ వచనంలో, మీరు ప్రార్థించినప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. పేదవాళ్ళకి, రక్త సంబంధులకి సహాయం చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారంట. వెంటనే జవాబు వస్తుంది అనమాట. మీరు ఇలా చేసి చూడండి. మీరు పేదవాళ్ళకి, మదర్ తెరీసా హోమ్ కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ, మీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి సాయం చేసి, మీ రక్త సంబంధులకు కూడా, 2 ముఖ్యమైనవి. కొంతమంది పేదవాళ్ళకి ఇస్తారు, తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వరు, తల్లిదండ్రులకు ఇవ్వరు. దశమ భాగాలు ఇస్తారు చర్చిలో, తల్లిదండ్రులను చూసుకోరు. చాలా తప్పమ్మా.
ఆ దేవుడు తల్లిదండ్రుల్లోనే ఉంటాడు. తల్లిదండ్రులకు చేస్తే దేవునికి చేసినట్లే. కనుక మీరు ఇలా చేసి చూడండి, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను అని చెప్పి ఇంకేమంటున్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది, మీరు ఇతరులను అవమానించకండి, దుష్ట వాక్కులు పలకకండి. అన్నం తిన్నా పర్వాలేదు, కానీ బూతు మాటలు మీ నోట్లోంచి రాకూడదు. ఆ లోపల అపవిత్రత, బూతు మాటల పిచాచిని బయటికి తీసుకోండి. యేసయ్య నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో ఉన్న బూతు మాటల పిచాచి తీసే. 13 పిచాచుల గురించి మార్కు 7:21 యేసు ప్రభు చెప్పాడు. బూతు మాటలు, అబద్ధాలు, దొంగతనాలు ఇవన్నీ యేసయ్య నా హృదయంలోంచి తీసి నన్ను శుద్ధి చేయి, పరిశుద్ధ ఆత్మదేవ నన్ను పరిశుద్ధపరచు నా హృదయాన్ని అని అడగాలి. హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. శరీరం ఎలాగో పరిశుద్ధంగానే పెట్టుకుంటున్నాం కదా. దుష్టవాకులు పలకొద్దు, ఇతరులను అవమానించదు, వీటికి ఉపవాసం ఉండాలి. ప్రభుని అడగాలి, ప్రభా నా నోట్లో నుంచి ఎప్పుడూ దుష్ట మాటలు రావద్దు, నేను ఎవరిని అవమానించొద్దు నాయనా. దేవుడు మనకిచ్చింది ఇతరులతో పంచుకుందాం. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని పాటిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాయనా నాకు ఇష్టమైన ఉపవాసం ఇది అని యెషయా 58:6-12 వరకు చెప్పారు. మీ ఇతరులను పీడించకండి, దుష్టవాకులు పలకకండి, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడి విప్పండి, అన్యాయపు బంధనాలు మీరు విప్పండి, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, మీ రక్త సంబంధులకి మీరు సాయం చేయండి. అప్పుడు మీ గాయాలు తొందరగా మానుతాయి. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, మీ అక్కర్లన్నీ తీర్చి మీకు సంతృప్తిని ఇస్తాను, మీరు నీరు కట్టిన తోట వల్లే కలకల్లాడతారని. ఇలా మీరు కోరిన ఉపవాసం చేసే కృప మా క్యాథలిక్ హబ్ ప్రేక్షకులందరికీ దయచేయండి ప్రభా. అందరూ నీరు కట్టిన తోట వల్లే కలకల్లాడడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. మరి ఈ క్యాథలిక్ హబ్ ఛానల్ నుంచి ఏప్రిల్ 25 నుంచి మే 7 వరకు హోలీ ల్యాండ్ టూర్ని అరేంజ్ చేశాము. మీకు ఇష్టమైతే మీరు మాతో రావాలనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద కనబడే నంబర్స్కి ఫోన్ చేయండి. అందరం కలిసి యేసు ప్రభు పుట్టిన దేశాన్ని చూసి అక్కడి నుంచి దీవెన తీసుకొని వద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక.